రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ గోదాం కొన్ని రోజులుగా మూతపడి ఉన్నట్లు స్థానికులు చెప్పారు. ఫైర్ ఆఫీసర్ నా పేరు చంద్రనాయుడు. ఇలాగ కాటేదాన్లో మన ఆటన్ నగర్లో ఒక కంపెనీ ఫైర్ కాల్ వచ్చి మా రాజేంద్ర నగర్ ఇంకా మన చంద్రగుట్ట మన హెల్ప్ తోటి మన ఫైర్ ఫైటింగ్ చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం స్క్రాప్ కూడా ఉంది. దీంట్లో లోపల ఇది దానా కూడా మిక్చర్ తయారైతే మీకు ఇప్పటివరకైతే ఫైర్ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ప్రమాదం ఇప్పటివరకైతే ఎస్టిమేషన్ ఏం ఇంకా రాలే. ఇంక ఎట్లా జరిగింది కూడా ఎవరేం చెప్పలేదు. కంపెనీ బంద్లోనే ఉందంట. నష్టపరిగా అందరు అసిస్ట్మెంట్లో ఉంది. రాజేంద్ర నగర్ ఫైర్ ఆఫీసర్ నా పేరు చంద్రనాయుడు. ఇలాగ కాటేదాన్లో మన ఆటన్ నగర్లో ఒక కంపెనీ ఫైర్ కాల్ వచ్చి మా రాజేంద్ర నగర్ ఇంకా మన చంద్రగుట్ట మన హెల్ప్ తోటి మన ఫైర్ ఫైటింగ్ చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం స్క్రాప్ కూడా ఉంది. దీంట్లో లోపల ఇది దానా కూడా మిక్చర్ తయారైతే మీకు ఇప్పటివరకైతే ఫైర్ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ప్రమాదం ఇప్పటివరకైతే ఎస్టిమేషన్ ఏం ఇంకా రాలే. ఇంక ఎట్లా జరిగింది కూడా ఎవరేం చెప్పలేదు. కంపెనీ బంద్లోనే ఉందంట. నష్టపరిగా అందరు అసిస్ట్మెంట్లో ఉంది.